భయంకరమైన భూకంపానికి వెనుజువెలా నిలువున వణికిపోయింది. ఇప్పటివరకు 188 మంది చనిపోయారు, 1500 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా శిథిలాల కింద వందల మంది చిక్కుకున్నారు. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించారు. మొండి గోడలతో ఉన్న భవనాలు కూడా ఎప్పుడు కూలిపోతాయో తెలియక జనం రోడ్ల మీదనే భయంగా నిలబడిపోయారు. వెనుజువెలాలో వరుస భూకంపాలు సృష్టించిన విలయం అంతా ఇంత కాదు. ఈ విపత్తు ధాటికి ఆ దేశం అతలాకుతలమైంది. ప్రాణ నష్టం కూడా భారీగానే ఉంది. ముఖ్యంగా తీర నగరమైన లాగువైరా ఇప్పుడు మరుభూమిని కల్పిస్తోంది. అక్కడ ఎటు చూసినా ధ్వంసమైన భవనాల వరుసలే కనిపిస్తున్నాయి. క్షణాల వ్యవధిలో సంభవించిన భారీ భూకంపాల ప్రభావంతో వెనుజువెలా రాజధాని కరాకస్లో పాటు పలు నగరాలు చిన్నాభిన్నమయ్యాయి. ఇందులో ఎక్కువ డిజాస్టర్ లాగువైరాలో జరిగింది. దానిని డిజాస్టర్ జోన్గా ప్రకటించారు. ఈ ప్రాంతంలో 30 సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. మృతుల సంఖ్య 188కు పెరిగింది. డెత్ టోల్ పెరిగే అవకాశం ఉంది. 1500 మందికి పైగా గాయపడ్డారు. వందల మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించి హాస్పిటల్స్ కు తరలిస్తున్నారు. విపత్తు వేళ వెనుజువెలాకు సాయం అందించేందుకు పలు దేశాలు ముందుకొస్తున్నాయి. జర్మనీ సైనిక రవాణా విమానాలను పంపిస్తామని చెప్పింది. ఎమర్జెన్సీ సాయం చేస్తామని స్పెయిన్ తెలిపింది. తీవ్రంగా దెబ్బతిన్న వెనుజువెలాకు అమెరికా భారీ సహాయాన్ని ప్రకటించింది. భూకంప బాధితుల సహాయక చర్యల కోసం $150 మిలియన్ అంటే సుమారు 1290 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. $50 మిలియన్ వెనుజువెలాలో ప్రత్యక్షంగా సహాయక చర్యలు చేపడుతున్న సంస్థలకు అందజేయనున్నారు. వరుస భూకంపాల తర్వాత రాజధాని కారకస్ ప్రజలు ఇంకా షాక్ నుంచి కోలుకోలేకపోతున్నారు. భవనాల భద్రతపై అధికారులు తనిఖీలు పూర్తి చేసే వరకు ఎవరూ ఇళ్లలోకి వెళ్లొద్దని ఆదేశించారు. జనం తిండి తిప్పలు లేకుండా వీధుల్లోనే కట్టుబట్టలతో నిలబడిపోయారు.